ఈ వీడియోలో ఆథెంటిక్ ఆంధ్రప్రదేశ్ స్టైల్‌లో టమాటా పలావ్ లేదా టమాటో రైస్ చేశాను ఫ్రెండ్స్. ఇది మీకు రెస్టారెంట్స్‌లో కూడా ఈ మధ్య దొరకట్లేదు. సో, జాగ్రత్తగా చూడండి. చాలా మంచి టేస్ట్. అస్సలు మిస్ అవ్వకండి. ఇంకో 3½ మినిట్ వీడియో ఉంటుంది. సో, చూసి నచ్చితే లాస్ట్‌లో లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న మసాలాస్ అన్నీ యాడ్ చేయండి. మసాలాస్ లిస్ట్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇంగ్లీష్ ఇంకా తెలుగులో రాసి పెడతాను. మీరు అక్కడి నుంచి పీస్‌ఫుల్‌గా తీసుకోవచ్చు. ఈ మసాలాస్ అన్నీ వేసాక దీన్ని 1-2 మినిట్స్ అయితే మిక్స్ చేయండి. అదే సాట్ చేయండి లో ఫ్లేమ్ మీద. చేశాక 8-10 కర్రీ లీవ్స్, అలాగే 3 పెద్ద సైజ్ ఆనియన్స్, ఇంకా 4 గ్రీన్ చిల్లీ అయితే వేయండి ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ ఒక 1 మినిట్, 2 మినిట్స్ దాకా ఇలా మళ్ళీ మిక్స్ చేసి పచ్చివాసన పోయేలాగా, ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అయితే దీన్ని బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడే ఆనియన్‌లో ఉన్న వాటర్ కొంచెం బయటకైతే వస్తుంది. ఆ 5 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత, బై ద వే ఇది లో ఫ్లేమ్ మీద బాయిల్ చేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 4-5 మింట్ లీవ్స్ వేయండి. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేసామో ఆ పచ్చివాసన పోవడానికి ఇంకొక 2 మినిట్స్ అయితే ఇలా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఒక 5 మీడియం సైజ్ టమాటోస్ వేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టమాటో పలావ్ కదా అని చెప్పి ఎక్కువ టమాటోస్ వేస్తే పుల్లదనం వచ్చేస్తుంది. సో 3 ఆనియన్స్ పెద్ద వేసాం కదా, సో దానికి సరిపడలా 5 టమాటోస్ మాత్రమే వేయాలి మీడియం సైజ్వి. అండ్ దీన్ని 10 నిమిషాలు మళ్ళీ బాయిల్ అవనిద్దాం లో ఫ్లేమ్ మీద. బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆప్షనల్‌గా పొటాటోస్ ఏసుకోవచ్చు. గ్రీన్ మటర్ ఉంటే అది వేసుకోవచ్చు. కానీ పొటాటోస్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ ఈ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో, ఈ పొటాటోస్ రా పొటాటోస్ అండి. బాయిల్ చేసిన పొటాటోస్ కాదు. సో, పచ్చి పొటాటోని ఇలా ముక్కలు కట్ చేసి వేసి కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ బాయిల్ అవ్వనిద్దాం. సో, ఇప్పుడు మనం దీంట్లోకైతే ఇంకొకసారి మిక్స్ చేసుకొని రైస్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే రైస్ ఇక్కడ యాడ్ చేస్తున్నామో దీన్ని 20 మినిట్స్ నేను నానబెట్టానండి. సోక్ చేశాను. అండ్ దాంట్లో 2 రకాల పప్పులు యాడ్ చేశాను. టూర్ దాల్, మసూర్ దాల్. ఆ పప్పులు కూడా రైస్‌తో పాటు 20 మినిట్స్ సోక్ చేశానండి. అవి 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రైస్‌ని కూడా శుభ్రంగా మొత్తం కలిపేసుకొని బాగా పట్టేలాగా మొత్తం ఈక్వల్‌గా మంచిగా కలిసేలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేయండి మీకు ఒకవేళ నచ్చినట్లయితే. దీన్ని ఇప్పుడు 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అయితే మళ్ళీ బాయిల్ చేయాలి. ఇలా 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాయిల్ చేయండి. వాటర్ అప్పుడే యాడ్ చేయకండి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ టర్మరిక్, ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడరు, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ క్యుమిన్ పౌడర్ వేసి లాస్ట్‌గా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. సాల్ట్ మీకు కావాలంటే లాస్ట్‌లో మళ్ళీ ఇంకోసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి. వేసి శుభ్రంగా మిక్స్ చేయండి ఒక 2 మినిట్స్ దాకా. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి 7-8 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసి, అలాగే దీంట్లోకి కొంచెం ఫ్రెష్‌గా కట్ చేసుకుని కొరియాండర్ అయితే వేయండి ఫ్రెండ్స్. కొరియాండర్ వేయడం వల్ల మీకు మంచి స్మెల్‌తో పాటు ఒక ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. అది చాలా డిఫరెన్స్ ఇస్తుంది మామూలు టమాటా పలావ్స్‌కి, రైస్‌కికి దీనికి. ఇప్పుడు దీన్ని 1 మినిట్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం దీన్ని మళ్ళీ ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఎవ్రీ 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి. నేను ఇందులో 1½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్ వేసాను. సో, మీరు ఎంత రైస్ తీసుకుంటే అంత వాటర్ అయితే ఆ క్వాంటిటీస్‌లో వేయండి. సో, దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వనివ్వాలి. ఓపిక పట్టండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో తీసి చూడకండి. 20 మినిట్స్ అయ్యాక ఇలా తీసి చూసుకుంటే మీకు రైస్ ఇలా అయిపోతుంది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అంతగా డౌట్ ఉంటే ఒక మెతుకు తీసి చెక్ చేసుకోండి. ఏమైనా ఉడకలేదు అని మీకు అనిపిస్తే ఇంకో 1-2 మినిట్స్ అయితే పెట్టుకోండి. కానీ బేసిక్‌గా 20 మినిట్స్‌కి అయితే అయిపోతుంది. అంతేనండి. చాలా సింపుల్ కదా! మీకు రెసిపీ నచ్చిందా? నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందా? నచ్చకపోయినా పర్లేదు. కామెంట్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్ చెప్తే ఇంప్రూవ్ చేసుకుంటా. నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి దాకా చూసినందుకు. మీ రెసిపీ రాంబాబు.